వేధించారు, ఓటు తీసేశారు. ఏబి వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి. ఇతను ఒక ఐపీఎస్ అధికారి, డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై 5 ఏళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం చివరికి ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో నివసించే ఏబి వెంకటేశ్వరరావు ఆయన సతీమణి ఆలూరి కవితకు లయోలా కళాశాల ప్రాంగణంలోని 59వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండేవి. ఓటు వేసేందుకు సోమవారం ఉదయం దంపతులిద్దరూ పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా జాబితాలో నుంచి పేర్లు తొలగించేసినట్లు ఉందని అధికారులు తెలిపారు. వారి పేర్లు ఉన్న చోట డిలీటెడ్ అని ఉందని చూపించారు. ఏబీవి ఆయన సతీమణి పేర్లు డిసెంబర్ వరకు జాబితాలో కొనసాగాయి. ఆయనకు ఎలాంటి నోటీసు సమాచారం ఇవ్వకుండానే ఓటు తొలగించేశారు. అక్రమ కేసులు, సస్పెన్షన్లు, పోస్టింగు ఇవ్వకుండా వేధింపులతో 5 ఏళ్లుగా కక్ష సాధించిన జగన్ ప్రభుత్వం చివరికి ఇలా పైశాచిక ఆనందం పొందింది. గతంలో జగన్ ప్రభుత్వ వేధింపులకు గురైన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఏదో ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు, 5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక ఐపీఎస్ అధికారి, ఒక డీజీ క్యాడర్ అధికారిని ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారంటే సామాన్య ప్రజలను అసలు లెక్కబెట్టే పరిస్థితుల్లో కూడా లేదన్నది మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ఓట్లను, తమ తీర్పును ఈవీఎం బాక్స్ల రూపంలో భద్రపరిచారు. జూన్ 4 వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిసా.